హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆషాఢ మాసం కదండీ! అందరూ గోరింటాకు పెట్టుకుంటున్నారు. సో, మేము కూడా గోరింటాకు పెట్టుకుంటున్నాను. నేనైతే వీక్లీ వన్స్ పెట్టుకుంటాను. కాకపోతే ఇప్పుడు ఆషాఢ మాసంలో కొత్తగా పెట్టుకుంటున్నాను. సో, నేను పెట్టుకోవడం కాకుండానే మా పిల్లలకు కూడా పెడుతున్నాననమాట. సో, వాళ్ళకి కూడా చెప్పాలి కదా! సో, మామూలుగా అయితే నేను కోన్ పెడుతుంటాను అప్పుడప్పుడు. ఇలా నేనైతే యాక్చువల్‌గా రోజు అంటే వీక్లీ వన్స్ హెడ్ తలకు పెట్టుకుంటాను గోరింటాకు. సో, అప్పుడప్పుడు ఇలా చేతులకు గూడా పెడతాననమాట. రేర్ అనమాట. సో, ఇది ఆషాఢ మాసం కాబట్టి ఇప్పుడు వీళ్ళకు ఆషాఢ మాసం గురించి చెప్తూ ఎందుకు పెడతారో, ఎందుకు పెట్టుకుంటారో పెట్టేటప్పుడు అన్నీ అడుగుతుంటారనమాట. సో, వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇలా పెడుతూ ఉన్నాను. నేనైతే గోరింటాకు మిక్సీ పట్టేటప్పుడు అసలు ఏమీ వేయనండి. మామూలుగా అయితే కొంతమంది నిమ్మకాయ ఏస్తారు, లేదంటే చింతపండు కూడా ఏస్తారు. నేనైతే ఏం వెయ్యను. ఎందుకంటే నాకు ఊరికనే ఎర్రగైపోతుంది మా గోరింటాకు. సో, మా పిల్లలకి మాత్రం కాలేదు. సో, నాకు అర్థమైంది ఏంటంటే ఒంట్లో వేడిగా ఉన్నప్పుడు సో, అలా హీట్‌కు ఎర్రగవుతుందని అర్థమైంది. నాకు ఊరికే వీళ్ళకి పెడుతుంటేనే చాలా ఎర్రగైపోయింది. ఇలా కలిపి పెట్టేస్తూ ఉంటేనే నా చెయ్యి నల్లగా అయిపోతుందనమాట. వీళ్ళకు మాత్రం అంతగా కాలేదు. నేనైతే ఇప్పుడు చూపించలేదు. కానీ నైట్ పెట్టేసాను ఇద్దరికీ. పెట్టిన తర్వాత వీడియో తీద్దామనుకున్నాను. కాకపోతే నేను 1 వీక్ వీడియో చేయలేదు. అది పెట్టి కూడా వారం రోజులు అయిపోయింది. అందుకనే కొంచెం క్లిప్ ఉంటే అది యాడ్ చేశాను. కానీ మేము ఈరోజు ఎక్కడికెళ్తున్నామంటే షాపింగ్‌కెళ్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పాను కదా! ఆ రోజు వెళ్ళాము. మళ్ళీ తర్వాత ఒక 4 డేస్ తర్వాత అలా మళ్ళీ వెళ్ళామనమాట షాపింగ్‌కి. 4 డేస్ వెళ్ళిన తర్వాత 1 వీక్ వరకు రెస్ట్ తీసుకున్నాను నేను. ఒక్కరోజు బయటికెళ్తేనే నాకు విపరీతంగా స్ట్రెయిన్ అయిపోతాను నేను. నాకసలు బయటికెళ్ళడం అంటేనే ఇష్టం ఉండదు. సో, పొరపాటున పోయినా అనుకోండి ఇంకేదో ఒకటి అవుతుంది. సో, అలా 1 వీక్ రెస్ట్ తర్వాత ఇప్పుడు కొంచెం వీడియో తీయగలుగుతున్నాను. నేను అవి తెచ్చుకున్నవన్నీ నేను లాస్ట్‌లో చూపిస్తానండి. చూసేయండి. ఇప్పుడైతే నేను ఈవినింగ్ స్నాక్ చేస్తున్నాననమాట. సో, అది కూడా కార్న్‌ఫ్లెక్స్ అనమాట. కార్న్‌ఫ్లెక్స్ అంటే అదే అండి, మొక్కజొన్నవి ఉంటాయి గదా అటుకులు. సో, ఆ మొక్కజొన్న కార్న్‌ఫ్లెక్స్‌ను తీసి ఇలా స్నాక్ లాగా తయారు చేస్తున్నా. ఇంతకుముందు కూడా చేశాను నేను ఆ వీడియో. సో, అది ఎప్పుడో స్టార్టింగ్‌లో చేశాననమాట. అంటే వీడియో పెట్టిన కొత్తల్లో అనమాట. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో. సో, ఇప్పుడైతే చూసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకున్న తర్వాత సో, ఇలా జాలిగంట పెట్టుకొని అవే విత్తనాలు తర్వాత పప్పులు ఇలా వేయించేసుకోవాలి. మామూలుగా విడివిడిగా కూడా వేయించుకోవచ్చు. అలా వేస్తే నూనె ఎక్కువ పీల్చుకుంటాయి. పైగా తీసేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. సో, అలా కాకుండా ఇలా జాలీలో వేసుకొని ఇలా పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. అలాగే కొంచెం తక్కువ కూడా వేగుతాయి, ఈక్వల్‌గా వేగుతాయనమాట. బావుంటాయి. సో, ఇలా నూనె కూడా ఎక్కువ పీల్చుకోకుండా నేను అన్నీ వేయించేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం ఇవి చూడండి, మొక్కజొన్న కార్న్‌ఫ్లెక్స్ అనమాట. ఇవి షాప్‌లో అమ్ముతారు మనకు. ఏమంటారు, కిరాణం స్టోర్‌లో కానీ లేదా సూపర్ మార్కెట్‌లో కూడా ఉంటాయి. సో, డీమార్ట్‌లో అయితే నాకెక్కడ కనిపించలేదు. అప్పుడు చూశాను కానీ ఇవెక్కడా లేవనుకుంటాను. లేదా వేయించి పెట్టినవి ఆల్రెడీ కలిపినవి ఉన్నాయన్నమాట. సో, వీటిని బొరుగుల్లో కూడా కలుపుకొని స్నాక్ లాగా చేసుకోవచ్చు. అలాగే మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కూడా తీసుకొని వెళ్తే బావుంటుంది. ఇవి మాత్రం అలా విడివిడిగా వేసి గంటతో తీసుకొని వెంటనే వేయించుకోవాలి. చాలా త్వరగా అయిపోతుంది స్నాక్. వితిన్ 5 మినిట్స్‌లో అయిపోతుందండి. పెద్దగా రిస్క్ ఉండదు. ఆయిల్ కూడా పెద్దగా ఏం పీల్చుకోవండి. ఎంత నూనె పోసానో అంతే ఉంది. కొంచెం అయిపోయింది అంతే. సో, మనం తాలింపు పెట్టినంతనే అయిపోతుంది. మరీ ఎక్కువగా ఏమి అయిపోదు ఇది. కాకపోతే మనం వేయించుకునేటప్పుడు కాస్త తక్కువ నూనె తీసుకొని తక్కువ నూనెలో వేయించుకుంటే బావుంటుంది. లేకపోతే మనం ఈ కార్న్‌ఫ్లెక్స్ వేస్తే నూనె కలర్ చాలా త్వరగా చేంజ్ అవుతుందనమాట. అలా కాకుండా కొంచెం కొంచెం నూనె తీసుకొని కొంచెం కొంచెంలో వేయించుకుంటే మనకు ఆయిల్ సేవ్ అవుతుంది. అలాగే మన ఆయిల్‌ని కూడా తక్కువగా యూజ్ చేసినట్టు ఉంటుంది. మనం పిల్లలకు స్నాక్స్ బాక్స్‌లో గూడా పెట్టొచ్చు. ఇష్టంగా తింటారు. చాలా బావుంటాయనమాట. సో, ఒక్కొక్కటి తీసుకొని అలా తినొచ్చు. లేదంటే మనం ట్రైన్‌లో ఒక జర్నీ కానీ, లేదా ఇంట్లో ఎప్పుడన్నా మనకు ఆకలేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. అప్పుడు తీసుకొని తిన్నా సరే ఇవి కొంచెం తీసుకున్నా ఎక్కువ అనిపిస్తాయి. పైగా ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి సో, మనం ఎక్కువ తినాలనుకున్నా గూడా మనం తినలేము. సో, బావుంటుందది.
వీటిని మొక్కజొన్న పొత్తులతో చేస్తారండి. సో, హెల్తీ కూడా. సో, నూనె ఒక్కటే వేయించకూడదు అనుకునే వాళ్ళు మాత్రం స్కిప్ చేయొచ్చు. ఇంకా వేరేవి బొరుగులు అలాంటివి కూడా కలుపుకోవచ్చు సేమ్ ప్రాసెస్‌లోనే. కాకపోతే ఆ బొరుగులను నూనెలో వేయించము. జస్ట్ తాలింపు తర్వాత కలిపేస్తాం అంతే అండి. సో, అది కూడా మన వీడియో చేసి పెట్టాము మన ఛానల్‌లో, అది చెక్ చేయండి. తర్వాత ఇవన్నీ వేయించుకొని ఒక దాంట్లో వేసుకొని తర్వాత ఉప్పు, కారం అలాగే మనం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. చాట్ మసాలా వేస్తే ఊరికూరికనే దాహమేస్తుంది. సో, అందుకని టేస్ట్‌గానే ఉంటుంది గానీ మాటి మాటికి దాహమేస్తుంది. అతి దాహంగా అనిపిస్తుంది. తిన్నా కూడా ఎందుకు తిన్నాము ఈ స్నాక్ అనిపిస్తుందనమాట చాట్ మసాలా వేస్తే. సో, అలాంటప్పుడు అది స్కిప్ చేయడం చాలా మంచిది. నేనైతే స్కిప్ చేస్తాను, అసలు వేసుకోను. జస్ట్ కారం, ఉప్పు, మనకు కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకోవచ్చు. నేను ఈరోజు ఫ్రైడే చేశానండి, అందుకే వేయలేదు. నేను తర్వాత కావాలంటే వేసుకుంటాను. సో, నేను తినడం కోసం అలాగే నిలువ ఉంచడం కోసం అప్పుడప్పుడు ఆకలేస్తుంటుంది కదా! అలాంటప్పుడు ఇంట్లో ఏం ఉండవు. అలా ఉండనప్పుడు మాత్రం ఇది చాలా చాలా బావుంటుంది. అలాగే స్కూల్‌కి పెట్టడానికి కూడా బావుంటుంది. ఇందులో వెల్లుల్లిపాయ ఒక్కటి వేయండి. సో, నేను స్కిప్ చేశాను. అది వేస్తే ఇంకా ఇంకా బావుంటుంది దంచి. ఉప్పు వేశాక దీన్ని గంటతో కలపకూడదండి. ఇలా కిందికి పైకి, కిందికి పైకి అనాలి. లేదనుకో మనం గంటతో కలిపేసామనుకోండి అవి విరిగిపోతాయి. సో, అప్పుడు బావుండవు. సో, ఒక పెద్ద గిన్నెలో వేసుకొని పైకి, కిందికి కారం అన్న తర్వాత అన్నామనుకోండి, సో, ఇరిగిపోకుండా ఉంటాయి. అలాగే ఈజీగా కలిసిపోతాయి. లైట్‌గా వేడిగా ఉన్నప్పుడు కలపండి. సో, తర్వాత బాగా చల్లగయిన తర్వాత నేను ఇలా అందరికీ స్నాక్ పెట్టేస్తున్నాను. సో, వేడిగున్నప్పుడు కొంచెం బావుండదు. కాస్త చల్లగయిన తర్వాత మాత్రం సూపర్ సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇవి బాగా చల్లగయిన తర్వాత వెంటనే స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి డబ్బాలో. అంటే మనం ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా కవర్‌లో అయినా సరే, స్టీల్ డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు. కానీ త్వరగా అవి మెత్తబడిపోతాయేమో అనిపిస్తుంది నాకు. అందుకని ఇలా ఒక డబ్బాలో పెట్టేస్తాను. నాకు త్వరగానే అయిపోతాయి. ఇవి దాదాపు 1 మంత్ స్టోరేజ్ ఉంటాయన్నమాట. ఈరోజు నేను చెప్పాను కదా షాపింగ్‌కెళ్ళాను. సో, అప్పుడు వెళ్ళినప్పుడు అంటే ఇంతకుముందు వెళ్ళినప్పుడు నేను తీసుకోలేదు. సో, ఇప్పుడు తీసుకున్నా అనమాట. సో, అది కూడా మీకు తెలుసు కదా ట్రెండ్స్‌లో 70% ఆఫ్ ఉందని వెళ్ళాను. సో, ఆ రోజు తీసుకోకుండా మొన్న వెడ్నెస్‌డే ఏమో వెళ్ళామనమాట. సో, అప్పుడు తెచ్చినవి నేను ఈరోజు చూపిస్తున్నాను. సో, అవి నేనే ఎక్కువ తెచ్చుకోలేదు. జస్ట్ కొన్ని. సో, అవి కూడా మీకు జస్ట్ చూపించాలని చూపిస్తున్నాను. ఎవరికైనా కాలేజ్ అమ్మాయిలకు కానీ, లేదంటే ఆఫీస్ వేర్‌కి కానీ సో, యూజ్ అవుతాయన్నమాట. సో, మనం ఎప్పుడు వాషింగ్ మిషన్‌లో వేస్తూ ఉంటాం. అలాంటప్పుడు కూడా అవేం పాడవవు నాకు తెలిసి. సో, నేనైతే ఒక 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా ఇప్పటి వరకు ఏం పాడవలేదు. అది కూడా సేల్‌లో ఉన్నప్పుడు తీసుకున్నాను. కొన్ని సేల్‌లో పెట్టినప్పుడు చిరిగిపోతాయి అనుకుంటారు. సో, అలా ఏం చిరిగిపోవండి అవి. సో, బావుంటాయి. సో, మీకు యూజ్ అయితే చూడండి, లేకపోతే లేదు. ఓకేనా? వచ్చేసి ఫస్ట్ వైట్ కలర్ అనమాట. సో, లైటింగ్ లేదు రూమ్‌లో. సో, అందుకనే డిమ్‌గా అయిపోయింది లైటు. సో, అది కూడా ఎక్స్ట్రా లైట్ పెట్టుకున్నా కూడా అంతగా ఏం లేదు. సో, అయినా పర్లేదు, బాగుంటుంది చూడండి. ఇది టోటల్ వైటు టాప్ అనమాట. జీన్స్ పైకైనా వేసుకోవచ్చు. ఇంకా కాటన్ ప్యాంట్స్ పైన కూడా బాగుంటుంది. సో, మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు. అయినా సరే వైట్ ఇంకేం లేదనమాట. డ్రెస్ మొత్తం వైటే. అక్కడక్కడ ఇలా మీకు దూరం నుంచి చూసినా కూడా కనిపిస్తుందో లేదో కొంచెం బాగుందన్నమాట. ఇదొకట. ఇంకా కాటన్ ప్యాంట్స్ అనమాట. ఇది కూడా ఇవేమో 70% ఆఫ్ కాటన్ ప్యాంట్స్. చాలా చాలా బాగున్నాయి. ఆఫీస్ వేర్ వేసుకునే వాళ్ళకైతే ఇంకా బాగుంటాయి. దీని ప్రైస్ వచ్చేసి 1499. సో, కాకపోతే మనకు 70% ఆఫ్ తీసేస్తే మీరు ఇలా కట్టుకోండి. సో, కాటన్ స్ట్రైట్ ప్యాంట్ బాగుంటాయి. బయటకు వెళ్ళినప్పుడైనా సరే, ఎక్కడికైనా అంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడైనా సరే, ఇంకెక్కడికి వెళ్ళినా సరే బాగుంటాయి అనమాట. సో, కాటన్ కాబట్టి జీన్స్ కాకుండా కాటన్ అంటే కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో, మీరు నచ్చితే తీసుకోండి. సో, న్యూ అరైవల్ కూడా ఉన్నాయి. సో, ఇవైతే ఓల్డ్ అంటే ఆఫర్లో అనమాట. ఆఫర్ న్యూకి పెద్ద తేడా ఏం తెలియదు, అయినా చాలా బాగుంది అనమాట. ఇంకా ఒకటి ఇదే కాటన్ ప్యాంట్, సేమ్ బ్లూ కలర్, నావీ బ్లూ అంటారు కదా, సో అదనమాట. సో, ఫుల్ డార్క్ బ్లూ. ఇది బ్లాక్గా కనిపిస్తుంది అందులో, కానీ బ్లాక్ కాదు, బ్లూ. సేమ్ ప్యాంట్. సో, సేమ్ ప్రైస్. అలానే
అంటే నేను 3 పాయింట్స్ తీసుకున్నాను. యాక్చువల్గా 4 తీసుకున్నాను. సో 4లో ఒకటి సైజు బాగాలేదని, సో పెద్దగా అవుతుంది లేదా అందుకని అది పక్కన పడేసాను. సో 3 అయితే తీసుకున్నాను. ఇంకొక టాప్ చూపిస్తాను. ఈ టాప్ చూడండి బాగుంది, చాలా చాలా కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది. సో ఇదేమో 50% అనమాట. సో దాంట్లో 50% అంటే అప్ టు 70% అనమాట. మనం అందులో చూస్ చేసుకోవచ్చు. అంటే మనకు 70% కావాలా, 30% ఉంటాయి, ఇంకా 50% కూడా ఉంటాయి. సో అలా మనకి ఇష్టం అనమాట. మనకి ఏ ఆఫర్లో కావాలంటే అవి తీసుకోవచ్చు. సో క్లాత్ అయితే సూపర్గా ఉంది, కలర్స్ అలాగే ఉన్నాయి, డిజైన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇందులో మాత్రం. ఈ ప్రైస్ వచ్చేసి 699. సో 50% వేసుకోండి. చాలా తక్కువగా తెచ్చాను. అందులో నేను వెళ్ళిందే సో తీసుకుందామా లేదా వద్దా అన్నట్టుగా నేను వెళ్ళింది శారీస్ కోసం అనమాట. ఆఫర్లో ఉంటాయి కదా ఇప్పుడు. సో సరూర్ నగర్లో అక్కడి జనాలను చూసి పిచ్చి వేసి వద్దురా బాబు ఏ జనాల్లో నా వల్ల కాదు పోవడం అని వదిలేసి వచ్చేస్తాను అనమాట. సరేలే ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్దాము, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాం రష్లో వద్దనుకున్నాను. శారీస్ చూస్తేనే భయం వేసింది ఆ జనాలను చూస్తున్నాను. అందులో వెళ్ళి గంటలు గంటలు నిలబడి షాపింగ్ చేసే ఓపిక ఉండదు నాకు. జస్ట్ అలా వెళ్ళడం, చూడడం, తీసుకోవడం అయితే నచ్చుతుంది, కానీ గంటలు గంటలు వెయిట్ చేసి చూడడం అస్సలు ఇష్టం ఉండదు. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఒకటి అనమాట. చూడండి, ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ అనమాట. ఫ్రంట్కి ఇలా థ్రెడ్ వచ్చి ఉంటుంది, థ్రెడ్స్. సో ఇక్కడ ఇది కూడా టాపే, ఎవరైనా వేసుకోవచ్చు. ఇక్కడెక్కడ కొంచెం వచ్చింది అనమాట. సో ఇది కలర్ ఇలా చూస్తే ఇలా కానీ చాలా చాలా బాగుంది వేసుకుంటే. నేను పిక్ తీసుకుంటా అంటే మా పిల్లలు తీయనీయలేదు, కనీసం వీడియో కూడా తీయలేదు. వద్దు వద్దు అని తీయద్దు అనేస్తే సరే ఏం తీయలేదనమాట. సో ఇలా పెట్టేస్తున్నాను, వీలుంటే పిక్స్ పెడతాను, లేదంటే లేదనమాట. చూడండి చాలా చాలా బాగుంది కదా. సో చాలా బాగుంటుంది, ఎవరికైనా బాగుంటుంది వేసుకో. మీకు కావాల్సి ఇప్పుడు ఆఫర్ 21st వరకు ఉన్నాయి. సో మీకు కావాల్సి వెళ్ళండి. నేనైతే ఇలా ఆఫర్లో తెచ్చుకున్నాను. సో మీకు నచ్చితే ఏది నచ్చిందో చెప్పండి, ఏది నచ్చలేదో కూడా చెప్పండి. సో మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ మధ్యన వీడియోస్ పెట్టలేదని అడుగుతున్నారుగా, కొన్ని రోజుల నుండి నాకు చాలా అనీజీగా అస్సలు ఏం పని చేయబుద్ధి కాకుండా ఉండింది. సో అందుకని నేను వీడియోస్ తీయలేకపోయాను. అప్పుడప్పుడు మధ్యలో పెట్టాలనుకుంటాను, కానీ నా వల్ల చేత కానప్పుడు నేను పెట్టలేకపోతాను. సో అలాంటప్పుడు పాత ఉంటాయి కదా, ప్లీజ్ ఆ వీడియోలు చూసి కొంచెం లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.